మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో వచ్చేసరికి టెట్లో 58.4% మంది అర్హత, ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి సంబంధించిన ఫలితాలు అయితే విడుదలయ్యాయి. మొత్తంగా 2,35,097 మంది పరీక్ష రాయి 1,37,903 మంది అయితే అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజీ ఉండడంతో అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడ్డారు. సెకండరీ గ్రేడ్ టీచర్ కోసం నిర్వహించిన పేపర్ 1కి సంబంధించి 1,13,296 మంది పరీక్ష రాయగా 75,142 మంది అంటే 66.32% పేపర్ 1లో ఉత్తీర్ణత శాతం కింద నమోదు కావడం జరిగింది. ఇక పేపర్ 2కి సంబంధించి 1,19,500 మంది హాజరు కాగా 60,846 ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 50.92% పేపర్ 2 ఉత్తీర్ణత శాతం అయితే ఉంది. పేపర్ 1బికి సంబంధించి పేపర్ 2బికి సంబంధించి కూడా ఎంతమంది క్వాలిఫైయర్ అనే వివరాలను మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. త్వరలో మరొకసారి టెట్ అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెగా డిఎస్సికి సన్నద్ధం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఫలితాల లింకును ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. టెట్లో అర్హత సాధించిన వారి కోసం, కొత్తగా బిఎడ్ పూర్తి చేసిన వారి కోసం అవకాశం కల్పించే విధంగా త్వరలో మరొకసారి టెట్ నిర్వహించి ఆ తర్వాత మెగా డిఎస్సి ఉంటుంది లోకేష్ వెల్లడించారంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సిలో ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలంటూ దీనికి సంబంధించి మనకు ఒక స్పెషల్ కథనం అయితే ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. 16,347 పోస్టుల్లో ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు లేవు. దీన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామంటూ దీనికి సంబంధించి ఉపాధ్యాయ సంఘ నాయకులకు సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టెట్లో 1,37,903 మంది పాస్ అంటూ దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. వయో పరిమితిని 46 సంవత్సరాలకి పొడిగించాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జీవో నెంబర్ 117ని రద్దు చేయాలని కోరారు. మెయిన్గా ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి గరిష్ట వయోపరిమితి అనేది 46 సంవత్సరాలకు పొడిగించాలని జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరారు. మెగా డిఎస్సికి క్యాబినెట్లో ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి గిరిజన పాఠశాలల్లో 2,024 పోస్టుల భర్తీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎంల సేవలు, అరకు కాఫీ విక్రయాల విస్తరణకు ప్రణాళికలు అంటూ దీనికి సంబంధించి మనకు ఒక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే గిరిజన పాఠశాలల్లో ఏవైతే ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో 2,024 పోస్టుల భర్తీకి సంబంధించి 554 గిరిజన పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉండే విధంగా ఇక్కడ మొత్తంగా మెగా డిఎస్సి ద్వారా 2,024 పోస్టులు ఈ గిరిజన పాఠశాలలో ఉన్న పోస్టుల భర్తీ జరగనున్నట్లు గిరిజన స్త్రీ శిశు సంక్షేమ మంత్రి దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేసిన అప్డేట్ అంతా మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. మళ్ళీ టెట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటన. ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి మరొకసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష మెగా డిఎస్సికి సన్నద్ధం కావాలని పిలుపు. మనకి జూలై 1వ తారీఖు నుంచి టెట్కి సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి జూలై 1వ తారీఖున టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన భర్తీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్న నేపథ్యంలో జూలై 1వ తారీఖు నుంచి మనకి ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టెట్కి సంబంధించి మనకి గతంలో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంటుంది. మెయిన్గా 1 to 10th క్లాస్ వరకు కూడా న్యూ సిలబస్ చదువుకోవాలి. గతంలో 1 to 9th క్లాస్ వరకు న్యూ సిలబస్ చదివారు. ఇప్పుడు 10th క్లాస్ కూడా సిలబస్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఓల్డ్తో పాటుగా న్యూ సిలబస్ నుంచి కూడా ప్రశ్నలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి 10th క్లాస్ 1 to 10th క్లాస్ న్యూ సిలబస్ చదువుకోవడం చాలా మంచిది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు 6th క్లాస్ to 10th క్లాస్ అయిన తర్వాత కోర్స్ సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకోవాలి. మెథడ్స్ ఎస్జిటి వాళ్ళు డిఎడ్ లెవెల్లో చదువుతారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. బిఎడ్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి బిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్ మెథడాలజీస్ చదువుతారు.
టెట్ సిలబస్కి సంబంధించిన వివరాలు కావాలంటే రామ్ రమేష్ ఏపీ టెట్ సిలబస్ 2024 అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వీడియోలు అయితే వస్తాయి. డిఎస్సి సిలబస్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఇక టెట్ వెయిటేజీకి సంబంధించి మీకు టెట్లో ఎన్ని మార్కులు వస్తే డిఎస్సి వెయిటేజీ మీకు ఎంత యాడ్ అవుతుంది, 20 మార్కుల వెయిటేజీకి గాను మీకు టెట్లో ఎన్ని మార్కులు వస్తే ఎంత వెయిటేజ్ యాడ్ అవుతుంది అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.